రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దాడులు నిర్వహించారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. లావణ్య అనే యువతి దగ్గర 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకుని సీజ్ చేశారు. లావణ్య హీరో రాజ్ తరుణ్ ప్రేయసిగా గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగ్ పోలీసులు ఎండీఎంఏ డ్రగ్స్ గోవా నుంచి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. శివార్లో సాయంత్రం నార్సింగ్ పోలీసులు అదేవిధంగా కలిసి ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనపరచుకోవడం జరిగింది. దాని వర్త్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిన మొత్తం కూడా చూస్తాము. కాబట్టి శివార్లో సాయంత్రం నార్సింగ్ పోలీసులు అదేవిధంగా కలిసి ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనపరచుకోవడం జరిగింది. దాని వర్త్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిన మొత్తం కూడా చూస్తాము. ఓకే. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దాడులు నిర్వహించారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. లావణ్య అనే యువతి దగ్గర 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకుని సీజ్ చేశారు. లావణ్య హీరో రాజ్ తరుణ్ ప్రేయసిగా గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. ఎండీఎంఏ డ్రగ్స్ గోవా నుంచి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ ప్రకంపనలు క్రియేట్ చేస్తా ఉన్నాయి. మళ్లీ ఈసారి దొరికినటువంటి అమ్మాయి కూడా సినిమా లింకులు ఉన్నాయి అనేది మాత్రం పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. నేరుగా టాలీవుడ్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ హీరో గర్ల్ ఫ్రెండ్ ఈసారి ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడింది. లావణ్య అనే ఒక అమ్మాయి గోవా నుంచి నేరుగా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో మణికొండ ప్రాంగణంలో తన ఇంట్లో పెట్టుకుని ఈ ఎండీఎంఏ 4 గ్రాముల కొకైన్ ని ఇంట్లో పెట్టుకుని తను కన్జ్యూమ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అప్పటికే పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కలిసి వరుసగా ఈ సోదాలు నిర్వహించడంతో ఈ సోదాల్లో ఆ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లావణ్య అనే అమ్మాయి టాలీవుడ్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ హీరోయిన్ కి గర్ల్ ఫ్రెండ్ గా వ్యవహరిస్తా ఉంది. చాలా రోజులుగా ఇద్దరి మధ్య రిలేషన్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ కేసులో ఈ అమ్మాయిని విచారణ చేపడితే ఆ టాలీవుడ్ హీరో పేరు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా తను ఏదైనా గోవా నుంచి ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్స్ కానీ డ్రగ్స్ ముఠాలతో కానీ హైదరాబాద్ తీసుకొచ్చి కన్జ్యూమింగ్ చేయడము లేదా వేరే ఇతర వ్యక్తులకు ఇచ్చుకోవడము దీన్ని దందాగా మార్చుకునేటువంటి ప్లాన్ ఏదైనా చేస్తా ఉన్నారా లేదా వీరే డ్రగ్స్ స్వయంగా తీసుకోవడానికి మాత్రమే ఈ 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ని తీసుకొచ్చారనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. లావణ్య అనే అమ్మాయిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని నిన్న రిమాండ్ చేయడం జరిగింది. మళ్లీ కూడా అమ్మాయిని కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ ఏ డ్రగ్స్ మూలాలను బయటికి తీసినా దాంట్లో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు నిత్యం వెలుగులోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ పనిచేస్తున్నటువంటి ఒక హీరోకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా అనుకోవచ్చు లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్ గా అనుకోవచ్చు. ఈ అమ్మాయి లావణ్య ఫోన్ ట్రాక్ రికార్డ్ తీసినప్పుడు ఆ హీరోతో తరచుగా మాట్లాడుతున్నటువంటి కొన్ని ఎవిడెన్స్ కూడా పోలీసులకు లభించింది. ఆ ఎవిడెన్స్ ని పూర్తి స్థాయిలో లాగేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. డ్రగ్స్ కేసులో హీరోకి సంబంధం లేకపోతే మాత్రం హీరోకి నోటీసులు జారీ చేయకపోవచ్చు, అతన్ని పిలిపియకపోవచ్చు, విచారించకపోవచ్చు. కానీ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా అతనితో మాట్లాడుతున్నటువంటి సంభాషణ రికార్డ్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఈ డ్రగ్స్ కొన్నలు కూడా హీరోకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ హీరోనే తనకున్నటువంటి పరిచయాలతో గోవా కేంద్రంగా ఉన్నటువంటి డ్రగ్ డీలర్స్ పెడ్లర్స్ తో సంబంధాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఈ హీరో అంటూ మాత్రం ఈ అమ్మాయిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మాత్రం అనేక అంశాలు దీంట్లో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. నవ హీరో యువ హీరో ఇటీవలే తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నటువంటి హీరో ఇప్పుడు పెద్దగా లైమ్ లైట్ లో లేకపోయినా కొన్ని సంవత్సరాల క్రితం తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నటువంటి హీరో స్వయాన గర్ల్ ఫ్రెండ్ లావణ్య ఈ రోజు పట్టుబడడం మాత్రం ఒక్కసారిగా టాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ అవుతా ఉన్నాయి. పోలీసులకు తీవ్ర అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక హీరో గర్ల్ ఫ్రెండే నేరుగా డ్రగ్స్ కేసులో పట్టుబడింది అంటే ఆ హీరో హస్తం ఉంటుంది, హీరో డైరెక్షన్ ఉంటుంది. ఆ హీరో చెప్పడంతో ఈవిడెళ్లి
గోవా కేంద్రంగా ఆ డ్రగ్స్ ని తీసుకొచ్చి మణికొండలో ఉన్నటువంటి తన ఇంట్లో పెట్టుకొని స్వీకరించడానికి ఆ డ్రగ్స్ ని కొనుగోలు చేసిందా, ఎవరికన్నా పంచడానికి ఆ డ్రగ్స్ ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందా అనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. ఈ అమ్మాయిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపడితే మాత్రం హీరోకి ఉన్నటువంటి లింక్ బయటపడేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఈ అమ్మాయికి ఎవరైతే టాలీవుడ్ నుంచి పరిచయాలు ఉన్నాయో ఆ పరిచయాలు కాస్త ఈ డ్రగ్స్ కన్జ్యూమింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా ఎంక్వైరీలో తేలితే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా పెద్దలకు సైతం నోటీసులు జారీ చేసి పిలిపించి వారిని కూడా ఈ కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్ లో నిందితుల కిందకి చేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెహానా, ఈ విషయంపై హీరో రాజ్ తరుణ్ ఏమైనా స్పందించడం జరిగింది ఇప్పటి వరకు? సో పోలీసులు కూడా అధికారికంగా హీరో రాజ్ తరుణ్ అంటూ కూడా ఎక్కడ అఫీషియల్ గా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఏసీపీ కూడా ఇంతకు ముందే మీడియాతో మాట్లాడుతూ లావణ్య అనే ఒక అమ్మాయి గతంలో మోకిల్లా డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉంది. ఆ కేసులో నిందితురాలు ఉన్నప్పటికీ మళ్ళీ డ్రగ్స్ కి బానిసగా మారింది, డ్రగ్స్ కి అడిక్ట్ గా మారిపోయింది. అవి లేకుండా తన జీవితం గడపలేకపోతా ఉంది. పూర్తి స్థాయిలో మత్తుకు అలవాటు పడింది. ఆ మత్తు లేకుండా బయటికి వెళ్ళలేనటువంటి స్టేజ్కి చేరుకుంది. ఆ అమ్మాయి మోకిల్లా డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉంది. మళ్ళీ ఫ్రెష్ గా గోవా నుంచి ఆ డ్రగ్స్ ని తెప్పించుకొని తన ఇంట్లో భద్రపరిచినప్పుడు వచ్చినటువంటి టిప్స్ ఇన్ఫర్మేషన్ కారణంగా పోలీసులు రైడ్ చేసి అమ్మాయిని స్వాధీనపరచుకొని 4 గ్రాముల MDMA డ్రగ్స్ ని స్వాధీనపరచుకొని దీనిపైన ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. హీరో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ అనేది మాత్రం పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఎఫ్ఐఆర్స్ కాబట్టి ఈ విషయాలు ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. కాబట్టి ఒకవేళ ఈ లావణ్య అమ్మాయి రాజ్ తరుణ్ చెప్పడం కారణంగానే నేను గోవాకు వెళ్లి ఆ వ్యక్తుల ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చాను, ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను హైదరాబాద్ లో నా చేతికి డ్రగ్స్ ఇచ్చాడు, దాని ద్వారా నేను తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను, గతంలో తీసుకున్నాను, నేను డ్రగ్స్ కి అలవాటు పడున్నాను, నాతో పాటు ఇండస్ట్రీకి చాలా మంది వ్యక్తులకు నేనే స్వయంగా డ్రగ్స్ ఇచ్చానంటూ మాత్రం ఏవైనా లింకులు బయటికి దొరికిన ఎవిడెన్స్ ఏదైనా పోలీసులు బయటికి తీసిన ఇన్వెస్టిగేషన్ లో అన్ని కోణాల్లో విచారణ జరిపినప్పుడు ఏవైనా కొత్త వ్యవహారాలు బయటకు వచ్చినా ఖచ్చితంగా ఈ అమ్మాయిని A1 కిందికి చేసి ఆ తర్వాత రాజ్ తరుణ్ చెప్పడం కారణంగానే ఈ డ్రగ్స్ హైదరాబాద్ కు వచ్చినట్టుగా పోలీసుల ఎంక్వైరీలో తేలితే మాత్రం అతన్ని కూడా డ్రగ్స్ కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడము, పోలీసులు కేసు నమోదు చేయడము, దాని ద్వారా ఎవరైతే ఇప్పుడు ముఖ్యంగా గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఈ అమ్మాయి చేతికి డ్రగ్స్ అందించినటువంటి వ్యక్తిపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఆ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. అమ్మాయి కాళ్ళాటాన్ని బయటికి తీస్తా ఉన్నారు. అమ్మాయి CDR ని కూడా బయటికి తీసి ఎన్ని రోజులుగా ఈ డ్రగ్స్ దందా సాగుతోంది, ఒక్కటి తీసుకుంటే ఇక్కడతో ఈ కేసు ఆగిపోతోంది, కానీ రాజ్ తరుణ్ తోటి కలుపుకొని ఈ లింక్ ఇంకేదైనా టాలీవుడ్ పెద్దల వరకు వెళ్లి హీరోయిన్ల వరకు వెళ్లి స్వయంగా ఈ లావణ్య తీసుకెళ్లి వారికి డ్రగ్స్ అందజేసినట్టు ఏదైనా ఎవిడెన్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ టాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేసేటువంటి అంశం మళ్ళీ తెరపైకి వచ్చిందని అనుకోవాలి. ఈ అమ్మాయిని అనేక కోణాల్లో పోలీసులు క్వశ్చన్ చేయనున్నారు. దాంతోపాటు రాజ్ తరుణ్ కి కూడా పోలీసులు ఒకవేళ లింక్ ఉన్నట్టయితే నోటీసులు జారీ చేసి పిలిపించి హీరో రాజ్ తరుణ్ ని సైతం విచారించి అతని నుంచి ఇంకేమైనా ఇతర కాంటాక్ట్స్ దొరికిన డ్రగ్ డీలర్స్, డ్రగ్ ఆర్గనైజర్స్ కి సంబంధించినటువంటి ఫోటోలు, వారితో మాట్లాడినటువంటి సంభాషణలు, జరిపినటువంటి మెసేజ్లు, అవి ఏవి కూడా పోలీసులకు చిన్న ఎవిడెన్స్ దొరికినా ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఆ కేసుని హీరో రాజ్ తరుణ్ పై కూడా ప్రయోగించేటువంటి అవకాశం ఉంది. ఈ అమ్మాయి ద్వారా గతంలో ఇంకెవరికైనా టాలీవుడ్ లో డ్రగ్స్ కి చేతులు మారి వారి చెంతకు చేరాయా అనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిని అయితే రిమాండ్ చేశారు. రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి అమ్మాయిని కస్టడీకి తీసుకొని ఈమె ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి హీరో రాజ్ తరుణ్ ని విచారించడము, ఆ తర్వాత ఎవరైతే ఈమె చేతు ద్వారా టాలీవుడ్ లోకి ప్రముఖుల చేతులకు డ్రగ్స్ వెళ్లాయో వాళ్ళను కూడా ఈ కేసులోకి పిలిపించి విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.